ఈ రోజు లంచ్‌కి ఆలు కుర్మా చేస్తున్నాను. ఒక్క పూట కర్రీ వండుకుంటే చాలు మా ఇద్దరికి 2 పూటలకు సరిపోతుందన్నమాట మోక్షకి నాకు. ఇదేంటి ఆలు కుర్మాలోకి చికెన్ మసాలా వేస్తుందని చెప్పి అనుకుంటున్నారా? ఏంటో కానీ నేను వండుతున్నది బంగాళదుంప కర్రీ అయినా సరే ఏదో చికెన్ కర్రీ వండుతున్నట్టు ఫీల్ అయ్యి మరి వండుతున్నాను ఈ ఆలు కుర్మాని. నిజం చెప్తున్నాను, చికెన్ తిని దగ్గర 25 రోజులైంది తెలుసా? ఎప్పుడో దసరా ముందు తిన్నాను. ఇప్పటి వరకు చికెన్ తినలేదన్నమాట. మా ఆయన ఉంటే గనక వీక్లీ 4-5 డేస్ పక్కాగా నాన్ వెజ్ ఉండాల్సిందే. ఇప్పుడైతే చికెన్ లేదు, ఏటీ లేదు, దుంపలు తిని బతకాల్సి వస్తుంది. నేను కిచెన్ లో దుంపల కూర వండేసి బయటకు వచ్చేసరికి మోక్ష చూడండి ఎలాంటి స్టంట్స్ వేస్తుందో. కుర్చీని రివర్స్ లో పెట్టి దాని మీద జారుడు బల్ల ఆడుతుంది. మా ఇంటి కింద ఉన్న వాళ్ళు ఒక ఫ్యామిలీ మహారాష్ట్ర వాళ్ళు, ఇంకొక ఫ్యామిలీ కర్ణాటక వాళ్ళు అనమాట. వాళ్ళు దీపావళిని 5 డేస్ సెలబ్రేట్ చేసుకుంటారంట. ఈ రోజు కూడా వాళ్ళ ఇంటి దగ్గర క్రాకర్స్ కాలిస్తే మోక్షని తీసుకెళ్లారనమాట వాళ్ళ ఇంటికి. వాళ్ళు క్రాకర్స్ కాలుస్తున్నారు, మోక్ష కూడా ఒకటి ఇచ్చారు. మోక్ష చేతికి ఇచ్చింది బయటికి విసిరేసి పరుగో ఇంకా నాకు చాలా నవ్వు వచ్చింది మోక్ష అలా చేసేసరికి. ఇంకా మా బ్లాక్ లో ఉన్న చిన్నపిల్లలందరూ కిందకి వెళ్ళిపోయి క్రాకర్స్ కాల్చుకుంటున్నారు అనమాట. మోక్షనైతే కిందకి పంపించలేదు, మళ్ళీ వాటిని చూసి భయపడిపోద్దని చెప్పి. వాళ్ళ కింద కాలిస్తే మేము అందరం పైనుంచి చూస్తున్నాము.